బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ లేదా ఏదన్నా సాదా గడ్డకి చేసిన సర్జరీ చేసినప్పుడు ఓన్లీ గడ్డ ఆర్ గడ్డ చుట్టూతా కొంత టిష్యూ మాత్రమే తీస్తారు. మిగతా బ్రెస్ట్ అంతా అక్కడే ఉంటుంది. మనకి మిగతా బాడీ పార్ట్స్తో పోలిస్తే బ్రెస్ట్లో ఏంటంటే బరువు అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి కుట్లు సాగే అవకాశం ఉంది, లేదా సరిగ్గా కుట్లు వేయకపోతే గనక కుట్లు తెగే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు సరిగ్గా వేసినా కూడా మనం సరిపడ సపోర్ట్ బ్రెస్ట్కి ఇవ్వకపోతే ఇవి సాగటం కానీ తెగటం కానీ జరగచ్చు. అందుకనే కంపల్సరీ బ్రెస్ట్ని ఉంచే ఎనీ సర్జరీ చేసినప్పుడు బ్రెస్ట్కి సంబంధించింది, అంటే మాస్టెక్టమీ కాకుండా ఈవెన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా, లేదా కన్జర్వింగ్ సర్జరీ, లేదా ఫైబ్రోఎడ్నోమాకి, లేదా ఫిల్లోడ్స్ ట్యూమర్కి, ఇలా ఎలాంటి బ్రెస్ట్ సర్జరీ చేసినప్పుడు మనం కంపల్సరీ బ్రా అనేది ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ వేసుకోవటం ఇంపార్టెంట్ అండి. బ్రా వేసుకోలేని పక్షాన క్రేప్ బ్యాండేజ్తో లేదా డైనాప్లాస్ట్తో సపోర్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏంటంటే ఇమీడియట్లీ మనకి వెయిట్ అనేది కుట్ల మీద పడకుండా ఉంటుంది, కుట్లు సాగకుండా ఉంటాయి, కుట్లు తెగకుండా ఉంటాయి. ఇది ఓన్లీ 1 or 2 weeks ఆఫ్టర్ సర్జరీయే కాకుండా ఒక 3 months గనక వాడితే, కొంతమందికి గమనించే ఉంటారు ఈ కుట్లు అనేవి సాగి వెడల్పుగా అవుతాయి. ఆపరేషన్ చేసినప్పుడేమో సన్న గీత కనిపిస్తుంది ఘాటు దగ్గర, బట్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ బరువు దాని మీద పడినప్పుడు వెడల్పుగా సాగటం చూస్తూ ఉంటారు. ఇది జరగకుండా ఉంటుంది. సో కంపల్సరీ ఆఫ్టర్ సర్జరీ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ లేదా బినైన్ బ్రెస్ట్ డిసీజ్కి చేసే సర్జరీస్కి డెఫినెట్గా బ్రా అనేది వేసుకోండి. కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ తర్వాత కూడా బ్రా అనేది వేసుకోండి. హై ప్రోటీన్ డైట్ తీసుకోండి, దీనివల్ల నీరు చేరటం అనేది తగ్గుతుంది. అండ్ ఒకవేళ చంకకు కూడా సర్జరీ జరిగితే కంపల్సరీ షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేది చేస్తే కనుక షోల్డర్ మూవ్మెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది.